కానీ ఒకటి ఉందండి, అంటే సుజనా చౌదరి గారు పార్టీలో ప్రివేల్ అవుతున్నది అనేటువంటిది ఎక్కువ వినపడుతున్నది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, ఇవాళ సుజనా చౌదరి గారి పార్టీలో విపరీతంగా ఉందంటున్నారు. అటువంటిప్పుడు సుజనా చౌదరి గారి వర్గానికి చెందిన వ్యక్తిగా మీకు పదవి రాకపోవడం అనేది కొంచెం చిత్రంగానే ఉంటుంది. ఇప్పుడు సుజనా చౌదరి గారి మాట ఇంకొకళ్ళ మాట అనేకంటే కూడా పార్టీలో డెసిషన్ మేకింగ్ అనేది ఐ థింక్ మొదటి నుంచి కూడా నాకు తెలిసి 2004కు ముందు వేరే వేరే వాళ్ళు ఎవరో ఉండుంటారు, ఆ తర్వాత కూడా వేరే వేరే వాళ్ళే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఒకటే చేయాలి, ఆయనే చేయాలి అనుకోవటం కూడా ఇది కరెక్ట్ కాదు. అది ఈజ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్. ఎంత స్మార్ట్ పర్సన్ అయినా, ఎంత కష్టపడి పనిచేసేవాడైనా ఇంత పెద్ద సిస్టమ్ని ఒక మనిషి ఎలా నడిపిస్తాడు? అండ్ డెఫినెట్గా ఈ హ్యాస్ టు టేక్ అడ్వైస్ ఫ్రమ్ అదర్ పీపుల్, ఈ హ్యాస్ టు వర్క్ విత్ అదర్ పీపుల్. ఆ 10 మందో 20 మందో 30 మందో ఎప్పుడూ ఉంటారు. ఒకప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు అనుకునేవాళ్ళు, ప్రభాకర్ రెడ్డి గారు అనుకునేవాళ్ళు, ఇంకొక ఆయన ఎవరు అనుకునేవాళ్ళు, మైసూరారెడ్డి గారు అనుకునేవాళ్ళు. ఇవన్నీ అనుకోవటమే కదా. అలాగే ప్రాబ్లీ నామనాగేశ్వర గారు, తర్వాత డాక్టర్ పి నారాయణ గారు, మన నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నారాయణ గారు, లేదంటే సుజనా చౌదరి గారు, మలయాద్రి గారు, వీళ్ళంతా దగ్గరకు వచ్చారు. కొన్ని విషయాల మీద పనిచేసిన మాట వాస్తవం. 2009లో పనిచేసిన మాట వాస్తవం. 2014లో డైరెక్ట్గానే అందరం చేసినప్పుడు ఇది పలానా ఆయన గ్రూపు లేదా పలానా ఆయన చెప్తేనే పార్టీలో చెల్లుతుంది అనే మాట ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. యూ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ ఆర్గ్యుమెంట్. నో, అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కూడా కాదు. అలా జరుగుద్దని కూడా నేను అనుకోవట్లేదు. హౌఎవర్, నా స్థాయిలో నాకు తెలిసిన ఒక కార్యకర్త పేరు నేను ఎప్పుడు చెప్తాను, ఏమని, ఇదిగోనండి ఈయన వెంకటేశ్వరరావు, ఈ వెంకటేశ్వరరావు ఇలా చేశాడు, ఈయనకి ఏదైనా అవకాశం వస్తే బాగుంటుంది అని నాకు యాక్సెస్ ఉన్న నాయకుడి దగ్గర నేను చెప్తాను. అది సుజనా చౌదరి గారు అవ్వచ్చు, బాబు గారు అవ్వచ్చు, లోకేష్ బాబు అవ్వచ్చు, నా సందర్భాన్ని బట్టి, నాకున్న అవకాశాన్ని బట్టి. అలాగే సుజనా చౌదరి గారు కూడా చెప్పొచ్చు, పలానా ఈయనండి, ఈయన వెంకటేశ్వరరావు గారు, ఈయన సాంబశివరావు గారు, ఈయన సుబ్బారావు గారు వీళ్ళు ఈ పని చేశారు, వీళ్ళని కన్సిడర్ చేయండి అని చెప్పొచ్చు. లేదా వీళ్ళని కన్సిడర్ చేద్దాము అని అనవచ్చు ఆయనకున్న చనువుతోటి. బట్ ఫైనల్లీ ఏం జరగాలి? అదొక గ్రూప్ డెసిషనే అవ్వాలి, పార్టీ డెసిషనే అవ్వాలి. ఫైనల్గా పార్టీ ప్రెసిడెంట్ ప్రివేల్స్. ఇన్ ఎనీ అంబిగ్విటీ, ఏదన్నా దాంట్లో అంబిగ్విటీ ఉంటే ఫైనల్ వర్డ్ ఎవరిది అవుద్ది? పార్టీదే అవుద్ది, ఇండివిజువల్స్ది కాదు. ఐ థింక్ తెలుగుదేశం పార్టీలో ఆ క్రమశిక్షణ, ఆ నిబద్ధత, ఆ వర్కింగ్ స్టైల్ ఉందనేది నా నమ్మకం. అది ఉంది. మీరు చెప్పండి, అంటే ఇవాళ మీకు తెలుగుదేశం పార్టీ రాబోయే 2 సంవత్సరాల్లో కూడా పదవి లేకపోయినా కూడా మీరు యూ విల్ బీ హ్యాపీ? ఐఎమ్ సబ్స్క్రైబ్ టు దిస్ పార్టీ. ఈ పార్టీ విధి విధానాలు ప్రస్తుతానికి నాకు నచ్చినాయి, గత 12 సంవత్సరాలుగా నచ్చినాయి. అంతకు ముందు కూడా నాకు తెలియని రోజుల్లో మా నాన్న వాళ్ళు, మా ఫ్యామిలీస్ అన్నీ కూడా బొల్లిముత శ్రీరామకృష్ణ గారు అనండి, చందువీరాఘవ మాస్టర్, మా నాన్న, మేమంతా కూడా కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్. అప్పట్లో యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీస్. నాకు తెలిసిన తర్వాత, ఎస్పెషల్లీ 1983 తర్వాత, నేను చదువుకుంటున్నప్పుడు, కర్ణాటకలో చదువుకుంటున్నప్పుడు రామకృష్ణ హెగ్డే గారు అక్కడ సీఎం అయ్యారు, జనతా పార్టీ. అదే టైంలో ఎన్టీ రామారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు, తెలుగుదేశం పార్టీ పెట్టి. వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ ఈ రెండు కూడా డిఫరెంట్ ఫినామినాస్. ఈ ఫినామినాస్లో మన రాష్ట్రం వరకు మాట్లాడుకుంటే మనం ఎన్టీ రామారావు గారు ఏం మాట్లాడుతున్నాడు? సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అంటున్నాడు. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గోల్డెన్ ఆ థీమ్ అనేది మీరు నిజంగా దానికి సబ్స్క్రైబ్ కాగలిగితే, అది మీరు ప్రాక్టీస్ చేయాలని అనుకుంటే ఇంకంతకంటే పెద్ద నినాదం ఏముంది? నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి, అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి
డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.